అందరికీ నమస్కారం. ఈనాటి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఓబీసీ జాతీయ అధ్యక్షులు, మాజీ రాష్ట్ర అధ్యక్షులు, ఎక్స్-ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ కె. లక్ష్మణ్ గారు ఇవాళ మాట్లాడతారు. అట్లాగే వారితో పాటు రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ గారు, స్పోక్స్ పర్సన్ సంగప్ప గారు, సుధాకర్ శర్మ గారు వీరందరూ కూడా ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. స్పోక్స్ పర్సన్ సుభాష్ గారు కూడా వచ్చారు. వారు కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. లక్ష్మణ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. శర్మ పక్క కూర్చోవా? ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ముగింపు రోజు ద్రవ్య వినిమయ బిల్లు అప్రాప్రియేషన్ బిల్లు సందర్భంగా సీఎం కేసీఆర్ గారు మాట్లాడినటువంటి వైనం చూస్తూ ఉంటే మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ కంటే కేసీఆరే ఎక్కువగా డిప్రెషన్లోకి జారుకున్నట్టుగా అర్థమవుతుంది. వాస్తవంగా నిన్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ను దానికి అప్రాప్రియేషన్ పొందేదానికి ప్రభుత్వం ప్రతిపక్షాలు బడ్జెట్ కేటాయింపులు ఖర్చు వాటి మీద మాట్లాడాల్సింది పోయి చాలా విచిత్రంగా కేంద్ర ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద విధానాల మీద దాడి చేయడం తప్పితే అసెంబ్లీ వేదికను టిఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ భారతీయ జనతా పార్టీకి ఉన్న 3 సభ్యులను అకారణంగా సస్పెండ్ చేసి ఇది ఒక టిఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల సమావేశాలు మాదిరిగా ఆ జరిగిన చర్చలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. ఈ 5 రాష్ట్రాల్లో బీజేపీ 4 రాష్ట్రాల్లో గెలవడము, డబుల్ ఇంజన్ సర్కార్కే పెద్దపీట వేయడం, ప్రజలు అభివృద్ధి, పేదల సంక్షేమము, మోదీకి అండగా ఉండేటువంటి ఆ రాష్ట్రాల ప్రభుత్వాల వల్లనే వేగవంతం అవుతుందని చెప్పి విశ్వసించి వారి పనితీరుకు ఆధారంగా ప్రో ఇన్కంబెన్సీ ఓట్, అటువంటి ఫలితాలలో భారతీయ జనతా పార్టీ 4 రాష్ట్రాల్లో గెలవడము, ఆ షాక్ నుంచి కేసీఆర్ ఇంకా తేరుకున్నట్టుగా లేదు. అసలు విషయాలను పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికే మొత్తం ఈ అసెంబ్లీని వేదికగా మార్చుకుంటే దానికి తగుదనమ్మా అని చెప్పి కాంగ్రెస్ సభ్యులు కూడా కేసీఆర్ తానా అంటే తందానా అంటూ చిడితలు వాయించడం చూస్తూ ఉంటే ఈ కాంగ్రెస్, కేసీఆర్ వేరు కాదన్నట్టుగా ఒకే గూటి పక్షులుగా ఈ అసెంబ్లీ సమావేశాల ద్వారా ప్రజలకు స్పష్టమైపోయింది. భారతీయ జనతా పార్టీ మేము మొదటి నుంచి కూడా కాంగ్రెస్, టిఆర్ఎస్ 2 ఒక గూటి పక్షులేని
వారు సహజ మిత్రులని మేము చెబుతా ఉంటే ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నాలు విన్యాసాలు ఎన్ని చేసినప్పటికీ వాళ్ళ నైజము నిజస్వరూపము నిన్న అసెంబ్లీ ద్వారా తేటెల్లమైపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంకా ఈ బీజేపీ ఫీవర్ నుంచి కోలుకోలేదు. అసలు సభలో బీజేపీ సభ్యులు సస్పెండ్ చేసి వాళ్ళ గురించే మాట్లాడడం, ఆ పార్టీ గురించే మాట్లాడడం చూస్తూ ఉంటే ఎక్కడ వాళ్ళు ప్రశ్నిస్తారో, నిలదీస్తారో, ప్రభుత్వ తప్పిదాలను ఎండగడతారో, ప్రజలకు స్పష్టమైన సంకేతాలు పంపుతారనేటువంటి ఒక దుర్బుద్ధితోనే బీజేపీ సభ్యులను మొదలైనటువంటి మొదటి క్షణంలోనే అకారణంగా సస్పెండ్ చేసి ఏ రకంగా ఇవాళ కేసీఆర్ గారి ప్రసంగము అది కేవలం టిఆర్ఎస్ యొక్క ఎన్నికల ప్రచార సభలో మాట్లాడినట్టుగా ఆ వేదిక శాసనసభ వేదికను ఏ రకంగా దుర్వినియోగం చేసుకున్నారో ప్రజలు కల్లారా చూశారు. బీజేపీ పైన ఉన్నవి లేనివి కల్పించి కట్టుకథలు చెప్తా ఉంటే కాంగ్రెస్ ప్రేక్షక పాత్ర వహించడం కాకుండా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఏ రకంగా వారు సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క కూడా గాంధీ గురించి, గాడ్సే గురించి, మతపరమైనటువంటి మరి రాజకీయాల గురించి బీజేపీ ఆపాదిస్తూ మాట్లాడిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే కేసీఆర్ గారు థర్డ్ ఫ్రంట్ లేదు, లేదా రీజనల్ ఫ్రంట్ లేదు, యూపీఏలో కలిసేదానికి మార్గం సుగమం చేసుకున్నట్టుగా అది మరి ఎన్నికల ముందా తర్వాత అనేది కాలమే తేలుస్తుంది. చట్టసభలో చర్చల సరళిల గురించి కేసీఆర్ గారు నీతులు వల్లిస్తూ ఉన్నాడు. అంటే తమను ప్రశ్నించే వాళ్ళని, నిలదీసే వాళ్ళను సభలో లేకుండా చేసి ఆయన దృష్టిలో పరిణతి చెందినటువంటి చర్చలంటే ఇదేనని చెప్పి మేము పరిశీలిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉన్న లొసుగులను, లేదా వారు ప్రస్తావించిన రాజ్యాంగ మార్పు గురించి కానివ్వండి, గతంలో అసెంబ్లీ సాక్షిగా చేసిన హామీల గురించి, బీసీ సప్లాన్ నుంచి మొదలుకుంటే ఎస్సీ సప్లాన్ వరకు ఇవన్నీ కూడా సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క వారి గురించి మాట్లాడకపోవడం చాలా విడ్డూరంగా ఉన్నది. అసలు అప్రాప్రియేషన్ బిల్లును ఎంత సాఫీగా, కనీసమైనటువంటి ప్రొటెస్ట్ లేకుండా, వాకౌట్స్ లేకుండా కాంగ్రెస్ ఈ ప్రభుత్వానికి ఏ రకంగా దోహదపడ్డదో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒకవైపు హిజబ్ అనేటువంటి అంశం తెలంగాణలో ఆ ప్రస్తావన లేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో స్వయంగా హిజబ్ అని చెప్పి వారు మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వలిచిలాగా ఉన్నది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి బైన్సాలో కానీ జరిగిన అల్లల పట్ల ప్రభుత్వం నిందితుల మీద చర్యలు తీసుకోకపోవడం, బాధితుల మీదనే కఠినంగా వివరించడము, మొన్న కర్మాన్ ఘాట్లో కూడా గోరక్షకుల మీద ఈ ప్రభుత్వం యొక్క దాడి, దేనికి ఇవి సంకేతం? మీ సంతుష్టికర రాజకీయాల్లో భాగం కాదా? రాజకీయాలంటే ఓట్లు, సీట్లు మాత్రమే కాదు అని నీతులు వల్లించే మీరు ప్రతి అంశాన్ని రాజకీయంతో ముడిపెట్టి రాజకీయ లబ్ధి పొందే మీరు ఆ మతాన్నో, కులాన్నో, ప్రాంతాన్నో అడ్డం పెట్టుకొని
రాజకీయాలు నడిపే మీరు ఇవాళ మతాన్ని రెచ్చగొడుతున్నారని చెప్పి మాట్లాడడం చూస్తూ ఉంటే నవ్వుకుంటా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్ని రాష్ట్రాలను కూడా దృష్టితో చూస్తూ అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ అనేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు ఆ రాష్ట్రాలకు వారు అందిస్తూ ఉంటే మీరు ఆ నీరు దాలి మళ్లిస్తూ ఏ రకంగా మొదటిసారిగా మోదీ ప్రభుత్వం రాష్ట్రాలు కూడా పటిష్టంగా ఉండాలని, రాష్ట్రాల అభివృద్ధి ద్వారానే దేశం బలపడుతుందని, దేశం పురోగతి చెందుతుందని విశ్వసించి 32% ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ కేంద్ర పన్నుల వాటాను 42%, ఏకంగా 10% రాష్ట్రాలకు ఆ యొక్క స్వేచ్ఛ కల్పించి నిధులు కేటాయిస్తే మరి ఈరోజు కేసీఆర్ గారు తన పతనాన్ని వారు గమనిస్తూ మోదీ మీద నిందలు వేయడం, అంతేకాకుండా దేశ సైనికుల యొక్క మనోభావాలు గాయపరిచే విధంగా చైనా సరిహద్దుల్లో ఆర్మీ పారిపోయి వచ్చిందని ముఖ్యమంత్రి మాట్లాడడం, ముఖ్యమంత్రి కుమార్తె కాశ్మీరు, హైదరాబాదు ఈ సంస్థానాలు బలవంతంగా భారతదేశంలో విలీనం చేశారని, మొన్నటికి మొన్న కేటీఆర్ గారు వారు కంటోన్మెంట్లో ఆర్మీ ఉండే ప్రాంతాల్లో నీళ్లు కట్ చేస్తామని, కరెంట్ కట్ చేస్తామని, ఇవన్నీ ఈ దేశం పట్ల మీకు చిత్తశుద్ధి, ఈ దేశం గురించి ఆలోచన చేసేటువంటి బాధ్యత ఉన్న వ్యక్తులు మాట్లాడే తీరా అని చెప్పి మేము ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. ఎవరో కన్నయ్య కుమారు, ప్రకాష్ రాజ్ లాంటి వారు తుకుడే గ్యాంగు మాట్లాడే మాటలకు ఊతమిచ్చే విధంగా మీరు మాట్లాడుతూ ఉంటే దేశభక్తులందరూ కూడా వారు ఆవేదనకు గురవుతున్నారు. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చాలా స్పష్టంగా నేను పదే పదే చెప్తున్నాను, మోదీ యోగి వారు ఏదైతే అభివృద్ధి ఎజెండా, పేదల సంక్షేమ పథకాలు, ప్రజల మనోభావాలకు ముడిపడిన అంశాలను ప్రధానంగా ఎన్నికల్లో ప్రస్తావించి ప్రజా తీర్పు పొంది నేను యూపీ తరహా మోడల్ తెలంగాణలో కూడా అమలు జరగాలని కోరుకుంటా ఉంటే, అంతేకాకుండా డబుల్ ఇంజన్ సర్కారు వల్ల ఇతోధికంగా రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రజలకు కేంద్రం ప్రవేశపెట్టే పథకాల ద్వారా మేలు జరుగుతుందని చెప్పి మేము ప్రస్తావిస్తుంటే, ప్రజలు కూడా విశ్వసిస్తూ ఉంటే, ప్రజలు కోరుకుంటా ఉంటే, ఆ 4 రాష్ట్రాల్లో కూడా కేంద్రం యొక్క సహాయంతో, సహకారంతో ఆ రాష్ట్రాల అభివృద్ధి, ఆ రాష్ట్ర ప్రజలు కులము, మతము, వర్గాలతో నిమిత్తం లేకుండా, ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో నేను స్వయంగా చూశాను, సుశాసన్, రేషన్ ఈ 2 అంశాలే ప్రభావితం చేశాయి. నెలకు 2 సార్లు ఉచితంగా రేషన్, బియ్యము, పప్పులు, చక్కెర, గోధుమలు, ఉప్పు, నూనెతో సహా పంపిణీ చేస్తే 15 కోట్ల మందికి, నువ్వు ముస్లిమా, హిందువా, ఓసీవా, బీసీవా, ఎస్సీవా అని చూడకుండా అత్యధిక సంఖ్యలో లబ్ధిదారులు, అందులో మైనార్టీలు. ఆ రకమైన భేదభావం లేకుండా మోదీ యోగి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే, ఆ తరహా పాలన మన రాష్ట్రానికి అందితే ఇంకా అభివృద్ధి వేగవంతం అవుతుందని, పేదల పథకాలు చిట్టి చేరిన వ్యక్తికి అందుతాయని చెప్పి డబుల్ ఇంజన్ సర్కారు ప్రజలు కోరుకుంటా ఉంటే, నిన్న వారు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అంటే సింగిల్ ఇంజన్ సర్కారే పెట్టారు. అంటే సింగిల్ ఇంజన్ సర్కారు అది సింగిల్ ఫ్యామిలీకి మేలు జరిగేది తప్పితే, అది ఆ కుటుంబానికి మేలు జరిగే సింగిల్ ఇంజన్ ప్రభుత్వం తప్పితే, అది డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా సాధ్యం కాదనే విషయాన్ని ఇప్పటికైనా
కేసీఆర్ తప్పకుండా తెలంగాణలో ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్నే కోరుకుంటున్నారు. మోదీ తరహా పాలన, యోగి తరహా పాలన. మోదీ తరహాల పాలన, యోగి తరహా పాలన అంటే అవినీతి రహిత పాలన, కుటుంబ రహిత పాలన, కుల రహిత పాలన, మత రహిత పాలన, ఒక ట్రాన్స్పరెంట్ అకౌంటబుల్ గవర్నెన్స్. దిస్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ మోదీజీ అండ్ యోగిజీ అని నిరూపితం అయినటువంటి ఉత్తరప్రదేశ్లో. కానీ మీరు కోరుకుంటుంది కుటుంబ పాలన, అవినీతి పాలన, లేదా సంకుచితమైన భావాలతో ఈ కుటుంబమే తెలంగాణ భావించే మీరు, నరేంద్ర మోడీ ఈ దేశమే నా కుటుంబం అని, ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులే నా కుటుంబ సభ్యులని, యోగి ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రతి పౌరుడు నా కుటుంబ సభ్యులుగా భావించి వారి పరిపాలన కొనసాగిస్తూ ఉంటే, మీరు నా కుటుంబమే రాష్ట్రంగా మీరు భావించి మీ కుటుంబ క్షేమం కోసం, అభివృద్ధి కోసం ఏ రకమైనటువంటి అవినీతి పాలన సాగుతుందో దానికి స్వస్తి పలకడానికే ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ కోరుతున్న విషయాన్ని మీరు విస్మరిస్తూ, మీరు పదే పదే కేంద్రం ఏం చేసిందని, కనీసం కేంద్రం ఇచ్చేటువంటి పథకాలకు, ఆ ప్రాజెక్టులకు మీ వాటాగా డబ్బులు సమకూర్చుకోకపోవడం, సరైన సకాలంలో భూమి లభ్యం చేయకపోవడం, అది ఎంఎంటీఎస్ కానివ్వండి సెకండ్ ఫేజు, లేదా ఆయుష్మాన్ భారత్ కానివ్వండి, 5 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా ఉత్తరప్రదేశ్ ప్రజలకు, ఉత్తరాఖండ్ ప్రజలకు, గోవా ప్రజలకు అందుబాటులో ఉంటే తెలంగాణ ప్రజలు చేస్తే పాపం ఏమిటి? అది కేవలం టీఆర్ఎస్ పాలనలో కొనసాగడమే ఇది పాపంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే మన పడ్డ బాధలు ప్రజలు కరోనాలో 5 లక్షలు కనుక బీమా ఉండి ఉన్నట్టయితే ఎంతమంది ప్రాణాలు తెలంగాణ దక్కేదో. ఎందుకంటే ఈ కరోనా సైతం కూడా ఆయుష్మాన్ భారత్లో పరిధిలోకి తీసుకొచ్చినటువంటి ఘనత అది మోదీకే. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 43 లక్షల మందికి ఉత్తరప్రదేశ్ ఇల్లు కట్టిస్తే మీరు మీనమేషాలు లెక్క పెడుతున్నారు. 36,000 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన రుణాన్ని మాఫీ చేసి ఒక కలంపోటుతో 86 లక్షల మందికి రైతులు మేలు చేస్తే, మీరు గత 3 సంవత్సరాలు ఒక రూపాయి రుణాన్ని మాఫీ చేయకుండా, ఎన్నికల ముందు ఇచ్చే హామీని నిలబెట్టుకోకుండా మీరు ఏ రకంగా రైతులను దగా చేస్తున్నారో, మోసం చేస్తున్నారో వీళ్ళు ప్రజలు గమనిస్తున్నారు. 4.5 లక్షల మంది యువతకు, చదువుకున్న యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఉత్తరప్రదేశ్లో కల్పిస్తే, మీరు ఎన్నికలు లేదా ప్రజలు వాళ్ళ యువత తిరగబడుతున్నారని చెప్పి అసెంబ్లీలో ప్రకటనలకే పరిమితున్న మీరు ఇవాళ భూసార పరీక్షలు లేవు, ఈ రకంగా మరి అనేకమైనటువంటి ప్రతిపాదనలు కేంద్రం ఈరోజు ఈ రాష్ట్రానికి కల్పిస్తూ ఉంటే, ఎయిమ్స్కు భూమి ఇవ్వమంటే మీనమేష లెక్క పెడతారు మీరు. ఆ రకంగా తప్పంతా మీది పెట్టుకొని కేంద్రం మీద నెపం పెట్టి వేస్తే ప్రయత్నం చేసిన, నిందలు వేసిన మీరు ఆకాశం మీద ఉమ్మినట్టుగానే ఉంటుంది తప్పితే ఇతరత్ర కాదు. అందుకనే ఈరోజు నేను సూటి కడుతున్నా. అసలు నరేంద్ర మోడీ గారు గుజరాత్ ప్రధానమంత్రి అంటారు, ఉత్తరప్రదేశ్కి అంటారు. అసలు నేను అడుగుతున్నాను సూటిగా వాళ్ళ, మీరు అసలు తెలంగాణకు ముఖ్యమంత్రా లేదా గజ్వేల్కు ముఖ్యమంత్రా? గజ్వేల్ ఉన్న ప్రతి ఇంటికి 10 లక్షలు అంటారు, లేదా గజ్వేలు, సిరిసిల్ల, లేకపోతే సిద్దిపేట. మీరు అందుకనే ఈ కులాల కుంపట్లు, ఈ యొక్క మత కలహాలు ఇవన్నీ కూడా తెలంగాణకే అది పరిపాటిగా మారినాయి. ఈ 5 సంవత్సరాల కాలంలో యూపీలో కానివ్వండి, లేదా యోగి నాయకత్వంలో కానివ్వండి, ఎక్కడ కూడా మత కలహాలు తావు లేకుండా, మరి గతంలో ఉన్న వాటికంటే ఏ రకమైనటువంటి మరి ఆ యొక్క శాంతి భద్రతలు ఈరోజు అక్కడ కొనసాగుతున్నా చాలా ప్రజలు స్పష్టంగా సుశాసన పేరు మీద మాఫియా గూండాలను జైలు ఊచలు లెక్కబెట్టే విధంగా 100ల మందిని ఈరోజు జైల్లో గూండాలను, మాఫియాలను జైలు పంపిస్తే వాళ్ళ ఆస్తులు ఇవాళ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఈరోజు పేద ప్రజలకు వాళ్ళ పంపిణీ చేస్తూ ఉంటే, మీరు ఇవాళ మత కళాల గురించి, శాంతి భద్రత గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు పదే పదే ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుతున్నారు. చేసిన అప్పులను ఈరోజు వాటిని తీర్చడానికి మళ్ళీ అప్పులు చేసినట్టుగా కాగు నిన్న మొట్టికాయలేసిందే. చాలా స్పష్టంగా నిన్న కాగు అప్పులు మీద అప్పులు చేస్తూ ఉన్నది ప్రభుత్వం. 4 లక్షల కోట్లు ఇప్పటికే ఈ రాష్ట్రం అప్పుల పాలైందని
మీరు ఎఫ్ఆర్బిఎం పడ్డి నుంచి తప్పించుకోవడానికి కార్పొరేషన్ల పేరు మీద ఏ రకంగా అప్పులు చేస్తున్నారో అది కూడా నిన్న క్యాగ్ చాలా స్పష్టం చేసింది. చిప్ అమ్ముకొని చెప్పులు కొనుక్కున్నట్టుగా మీరు అప్పులు చెల్లించడానికి తిరిగి అప్పులు చేస్తున్న వైనం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఆ తెచ్చిన అప్పులతో పాత అప్పులు వడ్డీలు కట్టడానికే నిన్న స్పష్టంగా 75% పాత అప్పులు తీర్చడానికి కొత్తగా అప్పులు తెచ్చిందని చెప్పి కాదు. ఇవాళ తెలంగాణలో దాదాపు 14 రంగాలు కేంద్ర సంస్థల నుంచి తెచ్చుకున్న నిధుల ద్వారానే ఇవాళ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సింగరేణి బొగ్గు గని కార్మికుల వైద్య సేవల కోసం మీరు కోల్బెల్ట్ ఏరియాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామని 2016లో బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని చెప్పిన మీరు ఇంతవరకు దాన్ని నెరవేర్చకుండా ఆ ఊసే ఎత్తకుండా మరి సింగరేణి గురించి మాట్లాడుతూ ఉంటే ఇవాళ సింగరేణి కార్మికులు నవ్వుకుంటా ఉన్నారు. ఈ రకంగా మరి రైతులకు బేడీలు వేసి ఆ రకంగా మీరు మద్దతు జరిగినటువంటి వాళ్లకు లాఠీలు జరిపిస్తే 86 లక్షల మందికి యోగి 36,000 కోట్ల రూపాయలు ఇవాళ రుణమాఫీ చేశారు. శాంతి భద్రతల గురించి మీరు మాట్లాడుతున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క తెలంగాణలో నేరాలు 12% పెరిగి మానవ అక్రమ రవాణాలో 2వ స్థానంలో తెలంగాణ, చిన్నారుల మీద నేరాల్లో 7వ స్థానంలో, ఆర్థిక నేరాల్లో 4వ స్థానంలో. ఇది మీ ఘనత. అందుకే తెలంగాణలో నంబర్ 1 అని మీరు పదే పదే చెప్తున్నారు. దేంట్లో తెలంగాణ నంబర్ 1? అవినీతిలో లేదా కుటుంబ పాలనలో, నియంత్రిత పాలనలో మీరు తెలంగాణ నంబర్ 1గా ఈరోజు కొనసాగుతున్నారు. అందుకని ఇప్పటికైనా మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కనుమరుగైపోయింది దాదాపుగా దేశంలో. మరి కాంగ్రెస్ పార్టీ కొవ్వొత్తుల కరుగుతూ యూపీలో కూడా సమాజ్వాదీ పార్టీకి వెలుగునివ్వాలని చెప్పి తనను తాను అంధకారంలో నెట్టేసుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా తెలంగాణలో కూడా టీఆర్ఎస్కు వెలుగునివ్వాలని ఏదైతే ఇవాళ ప్రయత్నం చేస్తున్నారో, నిన్న అసెంబ్లీలో మరి బట్టి విక్రమార్క గారి యొక్క పాత్ర కానివ్వండి, కాంగ్రెస్ వ్యవహారం కానివ్వండి చూస్తూ ఉంటే ఇక తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ మరి కరిగిపోయి కనుమరుగే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. పైపచ్చు కేసీఆర్ గారు అంటున్నారు బట్టి విక్రమార్క గారు చాలా బేసిక్గా మాట్లాడుతున్నారు, కేంద్రం మీద దాడి చేస్తున్నారు, పార్లమెంటుకు పంపాలి, మీరు తేల్చుకోవాలి, మాకేం అభ్యంతరం లేదు. కాబట్టి ఈ పార్టీకి కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ పూర్తిగా కబ్జా చేసింది. ఈ దాగుడు మూతలు ఎందుకో మరి ఇంకా ఎక్కువ రోజులు అది మరి ప్రజలు మీ నైజాన్ని గమనించారు. అందుకనే రాజ్యాంగబద్ధంగా విలీనం చేసుకున్న మాకు అభ్యంతరాలు లేవు. కాబట్టి మిమ్మల్ని పొగిడితేనేమో మీ ప్రభుత్వాన్ని పొగిడే ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా వాళ్ళకేమో పార్లమెంట్ సభ్యులు ప్రమోషన్, మిమ్మల్ని విమర్శిస్తే మీ తప్పిదాలను ఎత్తి చూపితే సస్పెన్షన్లు. కాబట్టి ఒక నిజాం మిమ్మల్ని ఆహ్వానించినట్టుగా ఒక సామ్రాజ్యంగా మీరు భావిస్తున్నారు. తెలంగాణ ప్రజలు పసిగట్టారు. కాబట్టే మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. బీజేపీని తిట్టి తిట్టి కాంగ్రెస్ కమ్యూనిస్టులు కనుమరుగైనాయి. అదే గతి ఈ టీఆర్ఎస్కి పట్టబోతుంది. ఎక్కువ కాలం లేదు. కాబట్టి ఈ నిరంకుశత్వానికి అంతమయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి మొత్తం రాష్ట్రం అంతా కూడా, దేశమంతా కూడా ఇవాళ నలుదిక్కుల కమలం వికసిస్తుంది. మరి ఈ యొక్క కేసీఆర్ యొక్క నిరంకుశత్వానికి కమలమే కాలయముడిగా మారుతుంది. ఖచ్చితంగా తెలంగాణలో కూడా కమలం వికసిస్తుందని చెప్పి ఎన్ని మీరు విన్యాసాలు చేసినా, ఎంత విష ప్రచారం చేసినా ప్రజలు మాత్రం తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్నే కోరుకుంటున్నారు. ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారానే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు నెరవేరుతాయని చెప్పి కూడా నేను స్పష్టం చేస్తాను. ఏంటి మంచిదే కదా, కాదండి మేము ఒకటి. ఉక్రెయిన్ నుంచి మొత్తం నేనే తీసుకొచ్చినట్టుగా చెప్తున్నా. ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి ఉక్రెయిన్ నుంచి తీసుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను ఇంకోటి అడుగుతున్నాను, సరే మంచిదే, మీ ఫీ రియంబర్స్మెంట్ సంగతి ఏంటిది? దాదాపు కొన్ని వేల మంది దాదాపు 3 సంవత్సరాలుగా ఫీ రియంబర్స్మెంట్ ఊసే లేదు. దాని మీద ధ్యాస పెట్టండి. ఫీల్డ్ అసిస్టెంట్ గురించి నేను మాట్లాడుతున్నారు. ఆ ఫీల్డ్ అసిస్టెంట్ పాపం ఎవరిది? 2 సంవత్సరాలు వాళ్ళను ఉద్యోగాల నుంచి ఊడబెరికింది. చేసిన పాపం ఏమిటి? అంటే సమ్మె చేస్తే అంత నిరంకుశత్వం. దాదాపు 70 మంది చనిపోయారు.
ఆ 70 మందికి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వమే యొక్క హత్యలేవి. కాబట్టి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ 2 సంవత్సరాల జీతాలు కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంతే కాకుండా విద్యా వాలంటీర్లు అనేక మంది మున్సిపల్ కార్పొరేషన్లో కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసే వాళ్ళని ఊడబెరికినారు. వీళ్ళందరినీ కూడా విధిలోకి తీసుకోవాల్సిందిగా కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. నిన్న మా అధ్యక్షులు బండి సంజయ్ గారు కూడా ఢిల్లీలో ఈ విద్యా వాలంటీర్ల విషయంలో కానివ్వండి, లేదా ఈ యొక్క అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళు తొలగించిన దాంట్లో దాని మీద కూడా ప్రభుత్వం స్పందించాలి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, అదే రకంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గైడ్ లైన్స్ అవి దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం వివరించాలి తప్పితే ఇవాళ ఉస్మాన్ సాగరు అది ఆ 2 లేక్స్ తెలంగాణ ప్రజలకు అవసరమే లేదంటగా మాట్లాడడం అది ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నాను. అవి 2 కూడా న్యాచురల్ లేక్స్. అవి అంటే పూర్తిగా 2 వాటిని ఆ ట్యాంక్స్ అన్ని కూడా మూసేస్తారా? అది ఒక బాధ్యత రహితంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్గానే భావిస్తాం. తప్పకుండా దాని మీద ఉన్నటువంటి చెరువులు కాపాడతామని చెప్పిన మీరు ఇప్పుడు హైదరాబాద్ ప్రజలకు నీటి అవసరాలు తీర్చే లేకులు కాబవి 2 ఇతరత్ర మేము గోదావరి ధర వస్తున్నాయి కాబట్టి అవసరం లేదంటే అంటే అక్కడ కట్టడాలు మొదలు పెడతారా? ఆ ట్యాంకులో బంగ్లాలు కట్టేస్తారా? ఫామ్ హౌస్లు కట్టేస్తారా? చెప్తామమ్మా, తప్పకుండా చెప్తాం. డేట్ తప్పకుండా చెప్తాం. వచ్చే రోజు తప్పకుండా మీరు చెప్పకుండా చేస్తామా? మిమ్మల్ని పిలిచే మీ సమక్షంలోనే చాలామంది బ్రదర్స్ ఉన్నారు. అట్లా ఒక బ్రదర్స్ ఎందుకు, చాలామంది బ్రదర్స్. మేము ఎవరిని ఆకర్ష్ పథకాలు ప్రవేశపెట్టాల్సి మోదీ పనితీరు నచ్చి ఎట్లయితే దేశ ప్రజలు స్పందిస్తున్నారో బాధ్యత ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఆవేదనతో ఉన్న వాళ్ళందరూ ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చడానికి బీజేపీ వేదికగా భావించి వచ్చే వాళ్ళందరూ కూడా మేము స్వాగతిస్తున్నాం. తప్పకుండా బీజేపీ వేదిక అవుతుంది. ఇప్పుడు తెలంగాణలో మీరు గమనిస్తున్నారు బీజేపీ వర్సెస్ రెస్ట్ కాబోతుంది. ఉత్తరప్రదేశ్లో అదే జరిగింది. బీజేపీ వర్సెస్ ఎస్పీ అయినా కాంగ్రెస్, బీఎస్పీ ఇవన్నీ కూడా లోపాయకారిగా వాళ్ళన్నీ కూడా ఓట్లన్నీ సరెండర్ చేశారు. ఇక్కడ అదే పరిస్థితి వచ్చినా బీజేపీకి కూడా నష్టమేమీ లేదు. బీజేపీ ఈజ్ గోయింగ్ టు ఫేస్ బీజేపీ వర్సెస్ ఎంఐఎం, కాంగ్రెస్, టిఆర్ఎస్. ఓకే, థ్యాంక్ యూ. అచ్చా, ఎన్వి సుభాష్ గారు అండ్ సంగప్ప గారు సీనియర్ జర్నలిస్ట్, వీళ్ళిద్దరూ మొన్న కొత్తగా స్పోక్స్ పర్సన్స్గా నియమించబడ్డారు. సో డాక్టర్ లక్ష్మణ్ గారు వారికి షాల్వాతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగేదా? వెల్కమ్. మీరు వాళ్ళని బాగా చూడండి, వాళ్ళు మిమ్మల్ని బాగా మీరిద్దరు కలిసి పార్టీని బాగా చూడండి. జాయినింగ్ కాదు కదా, ఇద్దరు కలిసి ఒక్క నిమిషం, 1 minute డబుల్ ఇంజన్ సర్కార్ ఇద్దరు కలిసి ఎవరికి ఇస్తున్నారు తెలియదు. ఒక్క నిమిషం రోజు చేస్తున్నారంట. శేఖర్ కండవాళ్ళు చెప్పి నువ్వే అనౌన్స్ ఎవరు शैलेंद्र आजा अंदर सबको नामा लिखिए, आप लोग नामा लिखिए, ठीक है?
ఒకసారి పేరు చెప్పు వాళ్ళు ఎక్కడ ముందు ఎవరు అని చెప్పినాక ఈరోజు మన బాగ్లింగంపల్లి నుండి శైలేందర్ గారి ఆధ్వర్యంలో యూత్ ఒక 15 to 20 మెంబర్స్ లక్ష్మణన్ ఆధ్వర్యంలో జాయిన్ కావడానికి వాళ్ళు ఇష్టపడి ఇప్పుడే వచ్చారు. శైలేందర్ గారు आपका नाम शैलेंद्र पहला आप डाल लो बाद में చెప్పు నీతో పేరు చెప్పు అనస్ రామా राहुल सोदा, चल आइए माटायरो राहुल बागड़ी, आजा 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 बाकी लोग विनोद बाद में लो विनोद पूरा नाम और फोन नंबर लिख विजेंदर, రాధిక ఆధ్వర్యంలో చేస్తున్నారు विक्की, राजा, विकी अर्जुन बेद अर्जुन వాల్మీకి సమాజ్ నుంచి కూడా యూత్ వచ్చారు. ప్లీజ్ వాల్మీకి సమాజ్ ఆధ్వర్యంలో मेरा हो गया हाँ मेरा आप भी आ जाओ, इनको ले लो, शैलेंद्र अभी गए, आ जाओ। अच्छा, मीर को बुला रहे हैं, अभी है। हाँ एक ठहरो ग्रुप फोटो రాధిక వెనక్కి राधिका इतना उनको दे दो फोन, आप उनको दे दो फोन। आपका कानपा कहाँ पर है? ला पट्टा डाल लो ये पट्टा चले भारत माता की जय।